రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకు ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు, విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ వాళ్ళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే. మన తెలంగాణలో తెలుగులో సామెత ఉన్నది, రెడ్డొచ్చే ఆట మొదలయ్యని చెప్పని. వెనకటికి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే, పటేల్ పట్టు వారి ఇంటికాడ. ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు, భాగవతం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఉన్నప్పుడు సారో 2 పెగ్గులు వేసినాక బయటకు వచ్చి కూర్చొని అగో దొర వచ్చిండు, రెడ్డి సాబ్ వచ్చిండు, మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలు పెట్టేదట. ఇది కూడా గట్లనే ఉన్నది, రెడ్డి వచ్చే ఆట మొదలయ్యని చెప్పని. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి ఇవాళ. మీరు ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీస్లో ఆర్ 13 గ్యారంటీస్, 6 గ్యారంటీల లోపల ఉన్న 13 వాగ్దానాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను. ఇది రెడ్డి వచ్చే ఆట మొదలై అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు, జనవరి 6 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట. దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలా, స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నది ఎవరికి, రేషన్ కార్డు లేనిది ఎవరికి, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసినరా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసినాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం.